गांधी भून से। हुकूमत के मुशीर भी हनुमिन्नत राव ने कहा, बीसी ज़ात की मरदमशुमारी के बारे में मरकजी हुकूमत के मौक़िफ़ के खिलाफ एहतजाज में मैं इस महीने की 9 तारीख को भूख हड़ताल शुरू करूँगा। बीसी ज़ात की मरदमशुमारी के हवाले से वाज़े यकीन दहानी तक एहतजाज जारी रहेगा। मोदी को 8 तारीख तक इस मामले की वजाहत और 10 तारीख को तेलंगाना का दौरा करना चाहिए। बीसी कम्युनिटी से ताल्लुक़ रखने का दावा करने वाले मोदी बीसी के साथ इम्तियाजी सलूक क्यों कर रहे हैं? राहुल गांधी उसी ओपन कैटेगरी से ताल्लुक़ रखने के बावजूद तेलंगाना में बीसी ज़ात की मरदमशुमारी कराए। मोदी की हुकूमत में कीमतें आसमान को छूने लगी हैं, जिससे समाज के तमाम तबकों के लोगों को परेशानी हुई है। డీజిల్ రేట్ 60 రూపాయలు ఉండే పర్ లీటర్ ఇప్పుడు 96 రూపాయలు అయింది. ఎల్పిజి గ్యాస్ రేట్ 600 ఉండే ఇప్పుడు 965 అయింది. కమర్షియల్ సిలిండర్ రేట్ 1200 ఉంటే 3360. ఇక గరీబోడు ఎక్కడికెళ్ళి ఇట్లా ఎట్లా తయారు చేస్తాడు, దోశ ఇట్లా తయారు చేస్తాడు, వాళ్ళ నోట్లో కూడా మట్టి కొట్టినాం. గోల్డ్ రేట్ 28,000 ఉండే ఆనోళ్ళు 10 గ్రామ్స్ ఇవాళ 1,52,000. ఇక పెళ్లిళ్ళు ఏడికెళ్ళి అయితే ఎవడు అడిగినా నాకు 5 తులాల బంగారం పెట్టు అంటాడు. ఏడికెళ్ళి తేవాలే, పెళ్లిళ్ళు కావు. ఇక పెళ్లిళ్ళు కావు. ఈ ప్రభుత్వం పోయేదానిక అందరు కూడా ఆ మహిళలు కూడా దుమ్ము పోసే పరిస్థితి వస్తుందిరా బాబు. ఇవన్నీ ఎందుకైనాయి? అదేవిధంగా డిమానిటైజేషన్ చేసి 2,000 ఓట్లు రద్దు చేస్తే కూరగాయలు అమ్ముకున్నాడు, 2 రూపాయలు దాచిపెట్టుకున్నాడు బస్త కింద, వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. ఆఖరికి ఇవాళ ఇంకొక మాట చెప్తా, మీరు ఇదవుతారు. ఇవాళ చికెన్ రేటు గతంలో 120 రూపాయలు ఉండే, ఇవాళ 300 అయింది. అమ్మ చికెన్ దగ్గర కూడా లేదు. కూర 400 ఉండే, ఇవాళ ఎంత అయింది తెలుసా? 1100 కిలో. అటు మటన్ లేదు, చికెన్ లేదు, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, ఆఖరికి బంగారం కూడా. నువ్వు చేసిన గొప్పతనం ఇన్ని రోజులు ఆయన లెక్క నేను చెప్తా. 2014లో పెట్రోలు 61 ఉండే, అదేవిధంగా ఎల్పిజి 600 ఉండే. 2018 వచ్చేవరకు 700 అయింది ఎల్పిజి. 222లో 1000 అయింది. 26లో వస్తే 900. పెట్రోల్ 105, డీజిల్ 910. నువ్వు ఏ ఘనకార్యం చేసినావురా బాబు? నీకెందుకు ఓటేయాలి? ఇలా అడుగుతున్నారు. ఇక రేపు వచ్చేసి